కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు, కొన్ని చాలా బాధ కలిగించేటువంటి విషయాలు సమ్మిళితమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కదా. మరి దేశము, ప్రపంచమే నివ్వెరపోయి బాధపడుతున్నటువంటి ఒక సంఘటన. ఏ ఛానల్ చూసినా, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్నటువంటి ఫ్లైట్ మరి 270 మందికి పైగా ప్రజలు మరి చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి ఒక దుర్ఘటనతో అందరి హృదయాలు దుఃఖంతో నింపబడినాయి, కులమత భేదం లేకుండా. ఇలాంటి ఇన్సిడెంట్స్ విషయంలో మీ స్పందన ఏంటి? చాలా బాధ. ఇంకా స్పందన ఏముంటుంది మార్క్ బాబు గారు, ఇంకా స్పందన ఏముంది? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా వేదన పడుతున్నటువంటి సందర్భం ఇది. వీ కెనాట్ ఫీల్ అదర్వైజ్. 242 మంది ఆన్ బోర్డ్ ఉన్నటువంటి ప్రయాణికులు, స్టాఫ్, అందులో ఒక్కరు విచిత్రంగా బతికి బయటపడ్డారు. సీట్ నెంబర్ 11A ఆయన లాస్ట్ మూమెంట్లో ఆ భాగము ఊడిపోయి పైన బయటపడింది, అట్లా ఆయన బయటపడ్డారు. మిగతా అందరూ కూడా చనిపోయినారు. అది కాక అది మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ మీద పడింది. ఫ్యూచర్ డాక్టర్స్, కొంతమంది ట్రైనీస్, స్టూడెంట్స్ వాళ్ళు కూడా చనిపోయినారు. ఇంకా ఏం స్పందన ఏముంది? మేము వీఆర్ మార్నింగ్, విలపిస్తున్నాం. హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా దాచుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. మృతుల కుటుంబాలకు ఆయనే సహాయం చేయాలి అని. ఇది చాలా దుఃఖకరం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఇది ఎవరి తప్పిదము అని ఎవరినో ఒకరిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అనేది మనం చేయడం కంటే, ఇప్పుడు దీని మీద ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ రంగంలోకి దిగాయి. వాళ్ళ ఫుల్ రిపోర్ట్స్ రావడానికి మినిమం 1 నెల పడుతుంది. రేపెల్లుండి లోపల అదే వచ్చేదేం కాదు, ఇంకొక 1 month అయినా పడుతుంది. కాబట్టి అది వచ్చిన తర్వాతనే దీనికి కారణం ఏంటనేది మనం చెప్పగలం. ఇప్పుడు ఏం చెప్పినా పోయిన ప్రాణాలు అయితే రావు. ఇక మునుముందు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. ఇది ఏదైనా విద్రోహ చర్యనా, లేకుంటే బర్డ్ హిట్ ద్వారా జరిగిందా? ఆకాశంలో పక్షులు పోయి ఆ ఇంజన్కు కొడితాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి. అయితే ఇంజన్ లోపలికి, ఆ ఫ్యాన్ లోపలికి పక్షులు వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న బ్లేడ్స్ అన్నీ కూడా వంకర టింకర అయిపోయి సున్నితంగా ఉంటుంది. ఆ విధంగా యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా కొంత టెక్నికల్ ఫెయిలియర్ అనేది ఉన్నది. పైలట్ కూడా దాన్ని సరిగా రీడింగ్ చేయలేకపోయినారు అని రకరకాల కథనాలు వస్తున్నాయి. మనము ఏవియేషన్ మీద ఎక్స్పర్ట్స్ కాదు. మనది ఫిలాసఫీ, థియాలజీ, వేదాంత పరంగా, సామాజిక శాస్త్ర పరంగా మనం సమాజానికి సేవ చేస్తున్నాం. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఆఫ్ ది ఏవియేషన్ మనకు తెలియదు. మనకి ఏదో తెలిసినట్టు మాట్లాడే కంటే ప్రగాఢ సానుభూతి, సంతాపము వ్యక్తపరుస్తున్నాం. మరి ప్రభుత్వం ఒకవేళ ఏదైనా విద్రోహ చర్య ఎవరైనా చేసుంటే నెమ్మది మీద తప్పకుండా అది బయటపడుతుంది, తగిన చర్యలు తీసుకుంటారు. ఇది అతి పెద్ద విమాన ప్రమాద దుర్ఘటన, ద బిగ్గెస్ట్ ఎయిర్ క్రాష్ ఇది. ఇంత ప్రాణ నష్టము ఇంత ఎప్పుడు జరగల. చాలా బాధపడుతున్నాం. ఇంకంతకంటే స్పందన ఏముంది? దేవుడు వాళ్ళని ఆదరించాలి. మన ప్రభుత్వ అధికారులకు కూడా ఇంకా సామర్థ్యం ఇచ్చి ఇంకా బెటర్ నిర్వహణ, బెటర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ అది చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. దట్స్ ఆల్ వాట్ ఐ కెన్ సే. ఐఎమ్ ఫుల్ ఆఫ్ agony and pain for that. ఓకే సార్.